నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడిపై చర్యల్లో ఆలసత్వం వహించినందుకైతే గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్రేష్ఠి ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ రౌడీ షీటర్కు సంబంధించిన వ్యవహారంలో కూడా నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించడంతో ఈ చర్య తీసుకోవడమైతే పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కౌన్సిలర్ భర్త సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. 14వ వార్డు కౌన్సిలర్ ఉమారాణి భర్త నాగండ అకౌంట్ నుంచి 7,79,000 మాయమయ్యాయి. శనివారం రాత్రి తన అకౌంట్ నుండి 2,50,000 చొప్పున 3 సార్లు కొట్టేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిమిషాలకు 2,50,000, 8:16 నిమిషాలకు 2,50,000, 8:17 నిమిషాలకు 2,89,000, 3 స్టేజ్లల్లో కలిపి 7,89,000 ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి నా డబ్బులు. దీనిలో నాకు ఏం మెసేజ్ రాలేదు, ఎలాంటి ఓటీపీలు రాలేవు, ఏం రాలేవు. ఆల్రెడీ ఒకసారి చూడగానే మనకు కనబడ్డది ఆ లెక్క. వెంటనే వెళ్ళిపోయినాయని మా పక్కన సార్ చూపిస్తే వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే చక్కగా వచ్చి పొజిషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మాకు సార్ గారు తొందరగా స్పందించి నంబర్ ఇచ్చేసిండు. ఇక్కడ ఫోన్ చేసినాం, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఫస్ట్ టైం ఇది జరగడం, ఇది ఫస్ట్ టైం సార్. ఇలాంటి జరగాలి, ఇప్పుడు జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్లకి నుంచి నిన్న నైట్లో 8:15 నిమిషాలకు 2,50,000, 8:16 నిమిషాలకు 2,50,000. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 360 కోట్లతో మిర్యాలమ్మ చెరువుపై బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్ నిర్మించనున్నారని, చెరువును పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14న ఓల్డ్ సిటీలో అభివృద్ధి పనులన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అసదుద్దీన్ వెల్లడించారు. ఓల్డ్ సిటీ వేగంగా అభివృద్ధికి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అసదుద్దీన్ తెలిపారు. కూటమి బలంగా కొనసాగాలంటే జనసేన పార్టీ మరింత దృఢంగా ఎదగాలని ఎంపీ బాలసారి అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సభ్యత్వాలను పెంచడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరపున స్థానాలు అడగడానికి అర్హత సాధిస్తామని పేర్కొన్నారు. మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జనసేన వీర మహిళలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, యనమలూరు నియోజకవర్గం, కంకిపాడులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదా కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఒక జనసైన్యం అలాగే వీర మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఎక్కువ సభ్యత్వాలు చేస్తే జనసేన పార్టీని ఏ రకంగా బలపరుచుకోవాలి, ముందు జనసేన పార్టీ అభివృద్ధి చెందితే
కూటమికి ఏ రకంగా లాభం, ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి అంటే మొట్టమొదటిగా మా పార్టీ కూడా మేము బలపరుచుకోవాలి, మేము బలపడాలి, తర్వాత కూటమి బలపడాలి. ఆ దిశలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరులందరికీ కూడా రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పాడి రైతులను ఆమె సన్మానించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం పాడి మహిళా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళ వివిధ రకాల పాత్రలు పోషిస్తుందని, పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత నిర్వర్తిస్తూ అంకిత భావంతో మహిళలు పనిచేస్తారని కొనియాడారు. మహిళా దినోత్సవం పాడి మహిళలను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నారా భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అది కూడా మీ అందరి మధ్యన ఉండటం నాకు చాలా సంతోషం, గౌరవంగా కూడా ఉన్నది. గ్రామానికి, ఈ భారతదేశానికి అసలైన బలం ఎవరంటే అది మహిళలు. ఇంటి బాధ్యత చేకూరుస్తూ, పాడి పంటలు నిర్వహిస్తూ, పిల్లలు భవిష్యత్తు కోసం తను ఆలోచించి వేసే ప్రతి అడుగు ఆ మహిళకి మనందర హృదయపూర్వక నమస్కారాలు. ఒక మహిళ ఒక సమయంలో ఎన్నో పాత్రలు వహిస్తుంది. ఆమె శ్రమతో నిర్వహించిన ఉండటం, ఆమె కృషితో అంకిత భావం ఉంటుంది. ఆమె హృదయంలో కుటుంబం పట్ల అపూర్వమైన ప్రేమ ఉంటుంది. గత 34 సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ రైతులతో కలిసి ఒక కుటుంబంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో మహిళా రైతులు పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు గౌరవంగా చెప్పగలే విషయం ఏమిటంటే, ప్రస్తుతం హెరిటేజ్ నిర్వహిస్తున్న పాలు సేకరణ కేంద్రాల్లో సుమారు 50% కేంద్రాలు మహిళా ప్రతినిధులు ద్వారా నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ నెల్లూరు జిల్లా కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి సాధించగలుగుతుందని మంత్రి అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తను సిద్ధం చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీమును బేస్ చేసుకుని ముందుకు పోతాం. ఈ సంవత్సరం అయితే గివ్ టు గెయిన్ అనే టీం మీద ఈరోజు ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్గా జరుపుకుంటున్నాం. అయితే ఒక్కసారి వెనక్కి పోయి చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలా వచ్చింది అనుకుంటే 1909లో యాక్చువల్గా ఈ ఐడియా యూఎస్ఏలో స్టార్ట్ అయింది. 1909 తర్వాత 1910లో ఇంటర్నేషనల్ సొసైటీ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో
దీన్ని బలపరిచారు 1910. ఆ తర్వాత 1917 రష్యన్ ఉమెన్స్ స్ట్రైక్తో ఇది ఇంకా బలపరచడం జరిగింది. తర్వాత యుఎన్లో 1975 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే డిక్లేర్ చేయడం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ మార్చ్ 8న దీన్ని ఉమెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అనేక విషయాలు వాళ్ళు ముందుకు పోవాలి ప్రతిసారి ఎన్టీఆర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నందిగామ పరిధిలోని వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కంచికచర్ల పోలీస్ కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన కేసులను పరిగణలోకి తీసుకుని అధికారుల సూచనలతో పీడీ వారెంట్ జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ కమిషనరేట్కు అప్పగించారు. వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రాజమండ్రి జైలుకు రిమాండ్కు తరలించారు.